యాస్పిరెంట్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి సీజీఎల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ప్రతి ఇయర్ కూడా మన క్యాలెండర్ వైజ్ నోటిఫికేషన్ అయితే స్టాఫ్ సెలక్షన్ రిలీజ్ చేస్తుంది, సేమ్ యూపీఎస్సీ స్టాండర్డ్. కాబట్టి ఇక్కడ ఈ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ అనేది కేంద్ర ప్రభుత్వ విభాగాలలో గ్రూప్ బి, గ్రూప్ సి పోస్ట్ను ఫిల్ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ మీకు బ్రీఫ్గా చెప్తాను, ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చెప్తాను. సో ఆ పాయింట్స్ ప్రకారంగా అంటే వీడియోలో ఎంత అవుతుంది కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఈ పీడిఎఫ్ అన్నది కూడా మీరు సేవ్ చేసి పెట్టుకోండి, మీకు ఉపయోగపడుతుంది. సో వీడియోలోకి వచ్చేసరికి ఇప్పుడు మనకి ఇచ్చిన నోటిఫికేషన్ ఏంటంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ సీజీఎల్ నోటిఫికేషన్ 2024 అయితే ఎస్ఐసి రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి షెడ్యూల్ ఏమి ఇచ్చారు, మనకి షెడ్యూల్ చూసుకున్నట్లయితే మాత్రకి ఆన్లైన్ అప్లికేషన్ అన్నది జూన్ 24 నుంచి జూలై 24 వరకు టైం ఇచ్చారు. అంటే 1 మంత్ టైం అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, మనకి 24 అన్నది ఇంకా టైము 24 వరకు లాస్ట్ అనమాట. సో ఆన్లైన్ పేమెంట్ అయితే లాస్ట్ డేట్కి 25 వరకు టైం ఇచ్చారు ఆన్లైన్ పేమెంట్ చేయడానికి. ఏమైనా మోడిఫికేషన్స్ కరెక్షన్స్ ఏమైనా చేయాలనుకుంటే మాత్రం ఆగస్టు 10 నుంచి ఆగస్టు 11 వరకు అంటే ఒక రోజు టైం అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అంటే కరెక్షన్స్ ఏమైనా మిస్టేక్ చేస్తే అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏమైనా మిస్టేక్ చేస్తే ఆ కరెక్షన్ కోసం ఇచ్చింది. కానీ నా అడ్వైస్ ఏంటంటే అప్లికేషన్ పెట్టేటప్పుడే కూడా పర్ఫెక్ట్గా మిస్టేక్ లేకుండా అప్లై చేయండి, అప్పుడు మనం కరెక్షన్ చేయవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా సెలక్షన్ టైంలో ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసే పద్ధతి చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ టెస్టే కండక్ట్ చేస్తారు. టైర్ 1 అన్నది సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఉంటుంది. అలాగే టైర్ 2 సంబంధించి డిసెంబర్ నెలలో ఉంటుంది. సో ఈ రెండు తర్వాత ఇంటర్వ్యూ కొన్ని పోస్టులకు ఉంటాయి, తర్వాత మార్క్స్ వైజ్కు కట్ ఆఫ్ వైజ్ కూడా కొన్ని పోస్టులకు ఉంటాయి. ఆ పోస్టులన్నీ కూడా మీకు కింద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది షెడ్యూల్ అనమాట. ఇది సీజీఎల్కి సంబంధించిన 2024కి సంబంధించిన సీజీఎల్ షెడ్యూల్, టైర్ 1 టైర్ 2 సంబంధించి. సో ఆ మంత్లో కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఓకే, ఇక్కడ మనకి పోస్టుల గురించి చూసుకుంటే అంటే డీటెయిల్స్ ఆఫ్ ది పోస్టులు మనం గమనించుకున్నట్లయితే పే లెవెల్ 7 పోస్టులు, హై లెవెల్ పోస్టులు అనమాట. పే లెవెల్ అంటే గ్రూప్ బి పోస్టులు. పే లెవెల్ 7 తీసుకుంటే 44,900 నుంచి 1,42,400 వరకు పే లెవెల్ సంబంధించిన అది. నెక్స్ట్ ఇక్కడ మన పోస్టులు చూసుకుంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్లో ఉంటారు. సో గ్రూప్ బి క్యాడర్. సో ఏజ్ వచ్చేసరికి మాత్రం 20 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. సో ఇదేంటంటే ఓపెన్ కేటగిరీ. అలాగే ఏజ్ రిలాక్సేషన్ అనేది రిజర్వేషన్ వైజ్ మనం కింద బిలో చూద్దాము. ఆ రిజర్వేషన్ ప్రకారంగా మీ ఏజ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఓపెన్ కేటగిరీ 20 నుంచి 30 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్ఏ అనుకోండి, లేదా ఓసీ ఎస్సీ ఎస్టీ అవ్వచ్చు. వాళ్ళకి సంబంధించిన రిలాక్సేషన్ అనేది మీరు యాడ్ చేసుకుంటారు అనమాట. అలాగే సెకండ్ పోస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీలో. సో గ్రూప్ బి పోస్ట్ కూడా ఇది 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 20 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. అంటే ఏజ్ లిమిట్ కింద మనకి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మనం చూద్దాం, డౌన్లో చూద్దాం. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్లో ఇది 20 నుంచి 30 ఉండాలి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మినిస్టర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ 20 నుంచి 30 ఇయర్స్ ఉండాలి, గ్రూప్ బి పోస్ట్. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎఫ్హెచ్క్యూ హెడ్ క్వార్టర్ సంబంధించింది ఇది. సో గ్రూప్ బి పోస్ట్ ఇది కూడా 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది 18 నుంచి 30 ఇయర్స్ ఉండాలి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇది అదర్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ ఆర్గనైజేషన్లో చేయాలి. ఇది కూడా 18 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. తర్వాత ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ సిబిడిటి గ్రూప్ సి కేటగిరీ పోస్ట్ ఇది గ్రూప్ సి అనమాట. సో రిమైనింగ్ ఈ గ్రూప్ బి ఇది 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. నెక్స్ట్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ అండ్ ఎక్సైజ్ సిబిఐసి ఇది గ్రూప్ బి పోస్ట్. ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్ ఇది కూడా గ్రూప్ బి పోస్ట్, ఈ రెండు కూడా. సో ఇది 18 నుంచి 30 ఇయర్స్ ఉండాలి. నెక్స్ట్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్. సో ఎగ్జామినర్ అది కూడా సేమ్ ఇదే క్యాడర్, గ్రూప్ బి పోస్టే. సేమ్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్. అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ చూసుకుంటే డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ గ్రూప్ బి పోస్ట్.
18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. సబ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐలో ఇది గ్రూప్ బి పోస్టే. ఇన్స్పెక్టర్ పోస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఇది గ్రూప్ బి పోస్ట్. ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఇది గ్రూప్ బి పోస్ట్ అనమాట. సో ఈ విధంగా 15 కేటగిరీస్ అయితే గ్రూప్ బి పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అది పే లెవెల్ సంబంధించిన విషయాలు. ఇది పే లెవెల్ చూసుకున్నాం కదా, పే లెవెల్ 7 పోస్టులు అనమాట ఇది. నెక్స్ట్ పే లెవెల్ 6 ఇది గ్రూప్ బి పోస్ట్. 35,400 నుంచి 1,12,400 ఇది కూడా గ్రూప్ బి పోస్ట్లే, కానీ పే లెవెల్ 6 అనమాట. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అదర్ మైనారిటీస్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్లో ఇది కూడా 1830. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ సిబిఐసి ఇది గ్రూప్ బి. రీసెర్చ్ అసిస్టెంట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, అలాగే డివిజనల్, అదేవిధంగా డివిజనల్ అకౌంట్స్ అనమాట ఆఫీసర్ అండర్ సిఎండ్ఏజీ. సబ్ ఇన్స్పెక్టర్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గ్రూప్ బి 18-30 ఇయర్స్. సబ్ ఇన్స్పెక్టర్ జూనియర్ ఇంటెలిజెన్స్ బ్యూరో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అనమాట, ఇది కూడా గ్రూప్ బి పోస్ట్. పే లెవెల్ డిఫరెన్స్ అంతే. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్స్. సో ఇది 32 ఇయర్స్ వరకు ఇచ్చారు ఏజ్ లిమిట్. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ దాని క్వాలిఫికేషన్ కింద చెప్తారు, అది కూడా స్టాటిస్టిక్స్ ఉండాలన్నమాట కంపల్సరీ. నెక్స్ట్ పే లెవెల్ 5 తీసుకుంటే 29,200 నుంచి 92,300. సో ఇది గ్రూప్ సి పోస్ట్. ఆడిటర్ ఆఫీస్ అండర్ సిఎండ్ఏజీ, సో కాగనొచ్చు సిఎండ్ఏజీ. సో ఆడిటర్ గ్రూప్ సి 18 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి. ఆడిటర్ ఆఫీస్ అండర్ సిజిడిఏ గ్రూప్ సి 18 నుంచి 27. ఆడిటర్ అదర్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్ గ్రూప్ సి 18 నుంచి 27. అకౌంటెంట్ ఆఫీసర్ అండర్ కాగ్ తీసుకోండి మనకి గ్రూప్ సి 18 నుంచి 27. అలాగే కంట్రోల్ తీసుకుంటే కంట్రోలర్ అన్నమాట జనరల్ ఆఫ్ అకౌంట్స్ గ్రూప్ సి పోస్ట్ ఇది కూడా. జూనియర్ అకౌంటెంట్ అదర్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఇది గ్రూప్ సి 18 నుంచి 27 సంవత్సరాలు ఉంటాయి. అంటే గ్రూప్ సి పోస్టులకి 18 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి. గ్రూప్ బి 18 నుంచి లేదా 20 నుంచి 30 సంవత్సరాలు కేటగిరీ వైజ్ ఉంటుందన్నమాట. అదే పే లెవెల్ 4 తీసుకుంటే 25,500 నుంచి 81,100 అనమాట. ఇది కూడా గ్రూప్ సి పోస్టే. ఒకసారి మనం చూసుకుంటే పోస్టల్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అనమాట మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ గ్రూప్ సి 18 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అప్పర్ డివిజన్ క్లర్క్ అంటారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్లో కానీ మినిస్ట్రీ ఆఫ్ అదర్ దెన్ సిఎస్ఎస్ క్యాడర్స్ కానీ. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అలాగే మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్లో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనమాట, ఇది గ్రూప్ సి పోస్టే. ట్యాక్స్ అసిస్టెంట్ సిబిడిటి గ్రూప్ సి. ట్యాక్స్ అసిస్టెంట్ సిబిఐసి గ్రూప్ సి. సబ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ గ్రూప్ సి 18 నుంచి 27 సంవత్సరాలు. సో ఈ విధంగా 34 కేటగిరీకి సంబంధించి సీజీఎల్ అయితే నోటిఫికేషన్లో మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులు రిక్రూట్ అనమాట. సో ఈ విధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్ క్వాలిఫికేషన్ అన్ని కూడా చూసుకోవాలి. క్వాలిఫికేషన్ అనేది మనం డౌన్లోడ్ చేస్తాం. ఓకే, ఇదంతా నోట్స్ అనమాట. ఇది మీరు ఒకసారి పీడిఎఫ్ ఫైల్స్ చూస్తారు కాబట్టి ఎక్స్ సర్వీస్ మెన్కి కొన్ని పోస్ట్ అలొకేషన్ ఉండదు, అవన్నీ కూడా ఇందులో మెన్షన్ చేశాను. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్స్ మొత్తం మనకి 17,727 వేకెన్సీస్ అన్నారు. క్యారీ ఫార్వర్డ్ ఉన్న ఇంచుమించు అప్రాక్సిమేట్గా 18,000 వరకు ఉండొచ్చు. సో 17,727 వేకెన్సీస్ పోస్టులు అయితే మనకి ఫిల్ చేయడానికి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ మనకి అఫీషియల్ వెబ్సైట్ ఎప్పుడు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ వైజ్ కూడా పోస్ట్ అలొకేట్ చేసేస్తారు. సో ఆ రిజర్వేషన్ కేటగిరీ వైజ్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి వేకెన్సీస్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ రిజర్వ్ ఓన్లీ గ్రూప్ సి పోస్టులకి ఎక్స్ సర్వీస్ మెన్ ఎలిజిబుల్, గ్రూప్ బి పోస్ట్కి ఎలిజిబుల్ కాదు ఎక్స్ సర్వీస్ మెన్. ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ఆర్మీలో కానీ నేవీలో డిఫెన్స్లో పనిచేసిన వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీకి వస్తారు. ఓకే, నేషనాలిటీ ఖచ్చితంగా ఇండియన్ అయి ఉండాలి. నేపాల్ కానీ లేదంటే భూటాన్ సంబంధించి వాళ్ళు కూడా ఇందులో ఇచ్చిన కండిషన్స్ ప్రకారంగా వారు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ ఏజ్ లిమిట్ మనం గమనించినట్లయితే రిక్రూట్మెంట్ ఆఫ్ ఏజ్ ఫర్ వేరియస్ పోస్ట్ ఈజ్ యాజ్ ఫాలోస్ తీసుకుంటే 1 ఆగస్ట్ 2024 కన్సిడర్ చేశారు. సో 1 ఆగస్ట్ 2024 వరకు ఇచ్చిన క్రైటీరియా ప్రకారంగా వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్ అన్నది కూడా ఏజ్ అన్నది ఆ లోపు ఉండాలన్నమాట. అప్పుడు
వాళ్ళు ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతారు వీటికి. ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ గమనించినట్లయితే ఫర్ ద పోస్ట్ విచ్ ఏజ్ లిమిట్ తీసుకుంటే మనకి 18 నుంచి 27 సంవత్సరాలు ఆల్రెడీ గ్రూప్ సి పోస్టులు మెన్షన్ చేయడం జరిగింది. సో 18 నుంచి 27 సంవత్సరాలు అన్నారు కాబట్టి వాళ్ళ ఏజ్ ఎంతవరకు ఎట్లా ఉండాలి? 2 ఆగస్టు 1997 ముందు పుట్టి తర్వాత ఆగస్ట్ 1 2006 వరకు. సో ఈ మధ్య కాలంలో పుట్టిన వాళ్ళే ఉండాలి. 18 నుంచి 27 సంవత్సరాలు అనేది గ్రూప్ సి పోస్టులకి ఆ ఏజ్ లిమిట్ అది. ఇది 20 నుంచి 30 అంటే గ్రూప్ బి పోస్టులకి ఎలిజిబుల్ లిమిట్. ఇతను కానీ ఈమె కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆగస్టు 2 1994 నుంచి ఆగస్టు 8 2004 మధ్యలో పుట్టిన వాళ్ళే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ మీరు కేటగిరీ వైజ్ రిజర్వేషన్ వైజ్ మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో 18 నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కొన్ని పోస్టులు ఉన్నాయి కదా, ఆ పోస్ట్ వాళ్ళు కూడా సో ఈ రేంజ్ అనమాట, అంటే 2006 వరకు ఆ రేంజ్ చూసుకుంటే సరిపోతుంది. ఓకే, 18 32 వరకు ఒక పోస్ట్ ఇచ్చారు. సో అది కూడా స్టాటిస్టికల్ ఆఫీసర్. సో అతని ఏజ్ లిమిట్ ఆమె ఏజ్ లిమిట్ చూసుకుంటే 2/8/92 నుంచి 1/8/2006 మధ్య కాలంలో పుట్టిన వాళ్ళే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కలుపుకుంటారనమాట. సో ఈ విధంగా మనకి ఈ 34 పోస్టులకు సంబంధించి ఏజ్ లిమిట్ అయితే ఇక్కడ మనకి షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ షెడ్యూల్ ప్రకారంగా మనం చూసుకోవాలి. ఇక్కడ రిజర్వేషన్ వైజ్ నేను రిలాక్సేషన్ చెప్పాను కాబట్టి అది మనం చెప్పిన జనరల్ ఓపెన్ కేటగిరీ 18 నుంచి 30 లేదా 20 నుంచి 30 ఇయర్స్ జనరల్ కేటగిరీ. ఇప్పుడు మీరు ఏజ్ రిలాక్సేషన్ అన్నది మీరు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అనుకోండి 5 ఇయర్స్ యాడ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 30 ఇయర్స్ ఉన్న ఎస్సీ ఎస్టీ అబ్బాయికి 5 ఇయర్స్ యాడ్ చేసుకుంటే 35 ఇయర్స్ వరకు వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అనమాట పోస్ట్కి. ఓబీసీ అంటే 3 ఇయర్స్, 30 ఇయర్స్ లిమిట్ ఇచ్చారు కాబట్టి 33 ఇయర్స్ ఉన్న ఓబీసీ క్యాండిడేట్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది, లోపు అనమాట 33 ఇయర్స్లో. అలాగే డిజేబుల్ క్యాండిడేట్స్ 10 ఇయర్స్. ఇలా డిజేబుల్ క్యాండిడేట్లో ఓబీసీ అన్రిజర్వ్డ్ ఇది ఓబీసీ కేటగిరీ. ఓబీసీ కేటగిరీ ఏమో 13 ఇయర్స్. రెండు యాడ్ చేసుకోవాలన్నమాట. ఎస్సీ ఎస్టీ ఏమో 15 ఇయర్స్. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అన్నది 3 ఇయర్స్ ఆఫ్టర్ డిడక్షన్స్ ఆఫ్ మిలిటరీ సర్వీస్. సో ఈ 3 ఇయర్స్ ఇచ్చారు, క్లోజింగ్ డేట్గా చూసుకుంటే సరిపోతుంది. ఓకే, డిఫెన్స్ పర్సనల్ డిజేబుల్డ్ ఇన్ ఆపరేషన్స్ డ్యూరింగ్ హాస్టిలిటీస్ విత్ ఎనీ ఫారిన్ కంట్రీస్ ఆర్ ఇన్ డిస్ట్రిబ్యూట్ ఏరియా అండ్ రిలీజ్ యాజ్ కన్స్ట్రక్ట్. సో వీళ్ళకి 3 ఇయర్స్ ఇచ్చారు. డిఫెన్స్ పర్సనల్ డిజేబుల్డ్ అప్రాక్సిమేషన్స్ డ్యూరింగ్ హాస్టిలిటీస్ విత్ ఎనీ ఫారిన్ కంట్రీస్ వీళ్ళకి 8 ఇయర్స్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ అనమాట, ఇదమ్మా జనరల్ కేటగిరీ. ఇక్కడ మనకి అడిషనల్ పెర్మిసిబుల్ రిలాక్సేషన్స్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ గ్రూప్ సి పోస్టులకు సంబంధించి ఇక్కడ అప్ టు 40 ఇయర్స్ వరకు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ హూ హ్యావ్ రెండర్డ్ నాట్ లెస్ దెన్ 3 ఇయర్స్ రెగ్యులర్ అండ్ కంటిన్యూస్ సర్వీస్ యాజ్ అన్ క్లోజింగ్ డేట్ ఫర్ రిసీప్ట్ ఆఫ్ అప్లికేషన్ సంబంధించి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సంబంధించి సేమ్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ సంబంధించి 45 ఇయర్స్కు, విడోస్ డివోర్స్ ఉమెన్స్ వారికి జ్యుడిషియల్ సెపరేటెడ్ ఉమెన్స్ కన్నా 35 ఇయర్స్ వరకు ఇచ్చారు. అదే జనరల్ కేటగిరీలో వీళ్ళు ఆర్ ఓబీసీ జనరల్. ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ డివోర్స్ ఆర్ విడోస్ అయిన వాళ్ళకమ్మా 40 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మెట్రికులేషన్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్నే కన్సిడర్ చేస్తారు. అదే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కింద కన్సిడర్ చేస్తారు. ఓకే, ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ఆర్మీలో నేవీలో ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్ కింద కన్సిడర్ చేస్తారు. సో ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చెప్తా, రిమైనింగ్ అంతా మీరు పీడిఎఫ్ తీసుకుని మీరు చూసుకుంటే సరిపోతుంది. సర్టిఫికేట్స్ కూడా మీకు ఈ పీడిఎఫ్లో మెన్షన్ చేశారు. సో ఎక్కువ డేటా ఉంది కాబట్టి మీరు ఒకసారి రీడ్ చేస్తే సరిపోతుంది. స్క్రైబ్. ఓకే, ఇప్పుడు మనం షెడ్యూల్ చూసాము, పోస్టులు చూసాము, అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్స్ రిజర్వేషన్ చూసాం. ఇప్పుడు మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అన్నది మనం చూస్తాం అన్నమాట. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇతను ఖచ్చితంగా బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్. మొత్తం 60%, అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఎట్ 12th స్టాండర్డ్. ఇంటర్మీడియట్లో మీరు మ్యాథమెటిక్స్
60% మార్క్స్ ఉండాలి అట్లీస్ట్. ఓకే, 12th స్టాండర్డ్లో. డిగ్రీ నార్మల్ డిగ్రీ ఉంటే పాస్ అవుతే సరిపోద్ది, బట్ 12th స్టాండర్డ్ మాత్రం 60% మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్లో 60% ఉండాలన్నమాట. అది స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఆర్ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఎనీ సబ్జెక్ట్ అండ్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అట్ డిగ్రీ లెవెల్. లేదనుకోండి, మీరు బ్యాచిలర్ డిగ్రీ ఎనీ డిగ్రీ చేసి ఉండొచ్చు, కానీ ఇంటర్మీడియట్ ఎంపీసీ కానీ చేసి ఉంటే మీరు మ్యాథమెటిక్స్లో 60% ఉండాలి. లేదు డిగ్రీ మీరు స్టాటిస్టిక్స్ డిగ్రీ చేశారనుకోండి, మీకు డిగ్రీ సరిపోతుంది, అప్పుడు పర్సంటేజ్తో సంబంధం లేదు. స్టాటిస్టిక్స్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఉంటే సరిపోతుంది. ఓకే, ఈ విధంగా జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 అనమాట. ఇతనికి ఏముండాలి క్వాలిఫికేషన్? బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఉండాలి. సో స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ ఖచ్చితంగా స్టాటిస్టిక్స్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ డిగ్రీలో ఉండాలి. ఓకే, ఏదో ఒక ఇక్కడ ఏమైనా స్టాటిస్టిక్స్ యాజ్ సబ్జెక్ట్ ఇన్ ఆల్ 3 years ఆర్ ఆల్ 6 semesters ఆఫ్ ది గ్రాడ్యుయేషన్ కోర్సులో. సెమిస్టర్స్లో ఉన్నా పర్వాలేదు, లేదా 3 years కోర్సులో ఉన్న, 4 years కోర్సులో ఉన్న, కొంతమంది బీటెక్లో కూడా స్టాటిస్టిక్స్ ఉంటుంది, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్, రీసెర్చ్ అసిస్టెంట్ ఇన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్. ఎసెన్షియల్ ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. డిజైరబుల్ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే 1 year రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం కన్సిడర్ చేస్తాం అన్నట్టుగా వాళ్ళు కోరుకుంటున్నారు. సో యాక్చువల్గా అయితే బ్యాచిలర్ డిగ్రీ చాలు, సో 1 year రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్. డిగ్రీ లా ఆర్ హ్యూమన్ రైట్స్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి. రిమైనింగ్ పోస్టులు ఇంకా వీటికే మెన్షన్, అంటే స్టాటిస్టికల్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్కి, అలాగే ఎన్హెచ్ఆర్సీకి, వీటికే ఈ క్వాలిఫికేషన్. మిగతా పోస్టులు, మిగతా 31 పోస్టులు కూడా, కేటగిరీస్ పోస్టులు కూడా బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఓకేనా, ఓన్లీ స్టాటిస్టికల్ ఆఫీసర్కే స్టాటిస్టిక్స్ ఉండాలి, సో డిగ్రీలో కానీ లేదా ఇంటర్మీడియట్లో 12th 60 వరకు మ్యాథమెటిక్స్ కానీ. మిగతా ఆల్ అదర్ పోస్టులు, మిగతా 31 పోస్టులకు కూడా మీరు డిగ్రీ క్వాలిఫై అయితే చాలు, డిగ్రీస్ పట్టా ఉంటే చాలు అన్నమాట, పర్సంటేజ్తో కూడా సంబంధం లేదు. ఓకే, ఫైనల్ ఇయర్ ఎవరైనా చదివితే, అంటే ద క్యాండిడేట్ హూ హ్యావ్ అపేర్డ్ ఇన్ దియర్ ఫైనల్ ఇయర్ ఆఫ్ దియర్ గ్రాడ్యుయేషన్ కెన్ ఆల్సో అప్లై. ఫైనల్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మస్ట్ అప్పుడు వాళ్ళు ఏముండాలి, ఇప్పుడు క్వాలిఫై అయిపోయి ఉండాలి. అంటే 1 August 2024కి అతనికి ఎడ్యుకేషన్ అనేది అయిపోయి ఉండాలన్నమాట. ఓకే, మస్ట్ హ్యావ్ అనమాట, మస్ట్ పొసెసివ్ అంటే కలిగి ఉండాలి. సో కలిగి ఉన్నవాడు ఆ టైంకి ఆ డేట్స్ కనుక కంప్లీట్ అయితే మాత్రం వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అప్లై చేయడానికి మనకి ఆన్లైన్ అప్లికేషన్ మస్ట్ బి సబ్మిట్, ఆన్లైన్లో అప్లై చేయాలి, ఆఫ్లైన్ మోడ్ అయితే లేదు. సో దానికి సంబంధించిన ఎవరి రీజన్ అయితే ఆ రీజన్లో మీరు అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే మెన్షన్ చేశారు. మీకు కింద ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, ఆ పీడిఎఫ్ కూడా ఒకసారి మనం చూద్దాం. పీపీటీలో కొంచెం మెన్షన్ చేశారు. సో ఫోటో సైజ్ ఎంత ఉండాలి, సిగ్నేచర్ సైన్ ఎలా ఉండాలి, అండర్టేకింగ్ లెటర్, అవన్నీ కూడా మీరు ఆన్లైన్ అప్లై చేసినప్పుడే మీకు అప్లికేషన్ జనరేట్ చేసినప్పుడే తెలుస్తుంది. సో నో ప్రాబ్లం, అవన్నీ మీకు అవసరం లేదు. ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు చేసుకుని చాలు. ఇక వెరీ గుడ్ న్యూస్ ఏంటంటే ఫీ అన్నది 100 rupees. సో అందరూ కూడా డిగ్రీ క్వాలిఫై అయిన అందరూ కూడా అప్లై చేసేయండి, అంతే సరిపోతుంది. సో ఉమెన్స్కి అయితే నో ఫీ అనుకుంటారు. సో ఉమెన్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్ అవ్వచ్చు, ట్రైబ్స్ అవ్వచ్చు, డిజబిలిటీ క్యాస్ట్ ఎవరికి కూడా సో వీళ్ళకి ఫీ అయితే లేదండి. సో రిమైనింగ్ 100 rupees ఫీ అయితే పే చేయవలసి ఉంటుంది. ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసేయచ్చు. ఓకే, ఫీ టైం అయితే 25 July వరకు 2024 ఫీజ్ టైం అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ కరెక్షన్ మనకి విండో ఇప్పుడు ఓపెన్ అవుతుంది, August 10 నుంచి 11 వరకు అప్పుడు ఓపెన్ అవుతుంది. బట్ కరెక్షన్స్ లేకుండా అప్లై చేసేటప్పుడు పర్ఫెక్ట్గా అప్లై చేయండి. ఓకే, సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అండ్ సెంటర్ కోడ్స్ ఇలా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి రీజియన్స్ ఉంటాయి, ఆ రీజియన్స్ మన సెంట్రల్ రీజియన్లో ఆర్ బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్ చూసుకుంటే మాత్రం ఈ విధంగా ఉంటాయి. సో దీనికి మన రీజనల్ వైజ్ డైరెక్టర్ ఇది అడ్రస్ అనమాట. అలాగే ఈస్టర్న్ రీజియన్ సంబంధించి ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్, రీజనల్ డైరెక్టర్స్.
ఇది అఫీషియల్ అడ్రస్ అక్కడ. కర్ణాటక కేరళ రీజియన్ సంబంధించి హెడ్ క్వార్టర్స్ ఇది, సెంటర్స్ ఎగ్జామ్ సెంటర్స్. మధ్యప్రదేశ్ సంబంధించి రీజియన్ సంబంధించి ఏదైనా ఎగ్జామ్ సెంటర్స్ హెడ్ క్వార్టర్ సెంటర్ అడ్రస్ అది. నార్త్ ఈస్టర్న్ రీజియన్ ఎగ్జామ్ సెంటర్స్ హెడ్ క్వార్టర్. ఢిల్లీ రాజస్థాన్ ఎగ్జామ్ సెంటర్స్ హెడ్ క్వార్టర్స్. నార్త్ వెస్టర్న్ సబ్ రీజియన్. ఓకే, సదరన్ రీజియన్ చూసుకుంటే ఇది సదరన్, మనం సదరన్ రీజియన్స్కి వస్తారు కాబట్టి తెలుగు స్టూడెంట్స్ మ్యాక్సిమం. సో సదరన్ రీజియన్ చూసుకోండి, హెడ్ క్వార్టర్ ఇది అనమాట. ఓకే, సదరన్ రీజియన్స్లో ఇవన్నీ కూడా సెంటర్స్. వెస్టర్న్ రీజియన్ సంబంధించి సెంటర్స్ హెడ్ క్వార్టర్ ఇది. ఈ విధంగా రీజియన్ వైజ్ కూడా హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్స్ మీరు అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఏ రీజియన్ వైజ్ అప్లై చేసుకున్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ విధంగా ఇక్కడ స్కీమ్ అంటే మన ఎగ్జామినేషన్ అన్నది ఒకసారి చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ 2 టైర్స్ యాజ్ ఇండికేటెడ్, టైర్ 1, టైర్ 2. ఓకే, టైర్ 1 అనేది మనం చూసుకున్నట్లయితే ఫిల్టరింగ్ కాబట్టి టైర్ 2 అనేది మార్క్స్ కన్సిడర్ చేస్తారు. మార్క్స్ స్కోర్డ్ బై క్యాండిడేట్స్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇఫ్ కండక్టెడ్ మల్టిపుల్ షిఫ్ట్స్ విల్ బి నార్మలైజ్డ్ బై యూజింగ్ ఫార్ములా. సో నార్మలైజేషన్ పద్ధతిలో ఇందులో ఇచ్చిన దాని ప్రకారం నార్మలైజేషన్ చేస్తారు, కట్ ఆఫ్స్ ఫైనల్ మార్క్స్ పెడతారు అన్నమాట. ఇప్పుడు మనకి టైర్ 1 ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది? సో స్కీమ్ ఆఫ్ టైర్ 1 ఎగ్జామినేషన్స్. సో టైర్ 1 ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, టైర్ 2 ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది? సో ఇది మాత్రం మనం చూసుకోవాల్సింది. టైర్ 1 ఎగ్జామినేషన్ చూసుకుంటే మనకి మొత్తం 4 సబ్జెక్టులు ఉంటాయి. ఏంటి సబ్జెక్ట్? జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్. సో ఈ 4 సబ్జెక్టులు కూడా ఇలాగ 4 × 25 క్వశ్చన్లు అంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ మార్క్స్ వచ్చేసరికి డబుల్ అనమాట. సో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ 25 క్వశ్చన్లు ఇస్తారు, 50 మార్క్స్. అవేర్నెస్ 25, 50. యాప్టిట్యూడ్ 25, 50. ఇంగ్లీష్ 25, 50. సో ఇలాగ డబుల్ మార్క్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ మనకి 200 మార్క్స్ అన్నమాట. ఎవరైనా రిజర్వ్ క్యాండిడేట్స్ కానీ స్క్రైబ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టైం ఎక్స్టెన్షన్ అది. టైర్ 1 విల్ బి కన్సిడర్ ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీలోనే ఉంటాయి, ఎక్సెప్ట్ ఫర్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్స్. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్స్ హిందీ వాళ్ళు కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది, హిందీ మీడియం వాళ్ళు కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 0.50 అంటే 1/4. ఇది టైర్ 2 అన్నమాట. సో టైర్ 2 వచ్చేసరికి ఏంటంటే పేపర్ 1 ఇక్కడ మనకి సెషన్ 1 చూసుకోండి, 2 hours 15 minutes. ఇక్కడ సెక్షన్ 1 మాడ్యూల్ 1 అండ్ మాడ్యూల్ 2 తీసుకోండి. ఇక్కడ మనకి టైర్ 2 తీసుకుంటే మ్యాథమెటిక్స్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ 30 క్వశ్చన్లు ఉంటాయి, 3 మార్క్స్ అన్నమాట. సో మొత్తం టోటల్ 60 కాబట్టి 60 × 3 అంటే 180 మార్క్స్. ఇది టైర్ 2 తీసుకున్నారు. నెక్స్ట్ ఇదేంటిది? సెక్షన్ 1 మాడ్యూల్ 1 మాడ్యూల్ 2. నెక్స్ట్ సెక్షన్ 2 మాడ్యూల్ 1 మాడ్యూల్ 2 ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్. ఇంగ్లీష్ వచ్చేసరికి 45, అవేర్నెస్ 25, మొత్తం 70 × 3 210. మళ్ళీ సెక్షన్ 3 మాడ్యూల్ 1 కంప్యూటర్ నాలెడ్జ్ 20, 3 మార్క్స్ 60. సెక్షన్ 3లో మళ్ళీ డేటా ఎంట్రీ, మళ్ళీ ఇక్కడ డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ మాడ్యూల్ కూడా ఉంటుంది, అదే 1 డేటా ఎంట్రీ టాస్క్. ఇది జస్ట్ క్వాలిఫై నేర్చుకుంటారు. స్టాటిస్టిక్స్ ఉన్న వాళ్ళకి స్టాటిస్టిక్స్ 100 మార్క్స్, 200 మార్క్స్ అనమాట. అంటే ఇక్కడ మనకి టైర్ 1 అనేది జస్ట్ ఈ 4 సెక్షన్లు కూడా ఫిల్టరింగ్ చేసి టైర్ 2 పంపిస్తారు. టైర్ 2లో వచ్చేసరికి మాత్రం సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అలాగే మనం 3 సెక్షన్స్ ఉండి సెక్షన్ 3లో మనకి డేటా ఎంట్రీ సంబంధించిన టెస్టింగ్ ఉంటుంది. స్టాటిస్టిక్స్ వాళ్ళకి కూడా స్టాటిస్టిక్స్ అంటే జూనియర్ స్టాటిస్టిక్స్ ఆఫీసర్ ఉంటారు కదా, వాళ్ళకి సెపరేట్ ఉంటుంది. సో రిమైనింగ్ వాళ్ళకి ఈ 3 సెక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం సెక్షన్ 1లో మాడ్యూల్ 1 అండ్ మాడ్యూల్ 2 తీసుకుంటాం. అంటే మ్యాథమెటికల్ అబిలిటీస్ అండ్ రీజనింగ్ అన్నది సెక్షన్ 1 కింద గమనించుకున్నట్లయితే, సెక్షన్ 2 ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్,
3 వచ్చేసరికి కంప్యూటర్ మాడ్యూల్. ఓకే, ఈ విధంగా మనకి టైర్ 2 ఉంటుంది. టైర్ 2 will include పేపర్ 1, పేపర్ 2 in separate sheets. పేపర్ 1 is compulsory for all the post. పేపర్ 2 will for only those candidates who apply for the post. అంతే, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి పేపర్ 2 అన్నది చేయాలి. రిమైనింగ్ వాళ్ళకి అందరికీ పేపర్ 1 ఉంటుంది అనమాట. అంటే 31 కేటగిరీస్ ఉన్నారు కదా, వాళ్ళకి పేపర్ 1 ఉంటుంది. పేపర్ 1 అంటే టైర్ 2లో సెక్షన్ వైజ్ అనమాట. ఇది ఇక్కడ మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. పేపర్ 1లో ఏముంటాయి, 3 సెక్షన్స్ ఉంటాయి, 2 మాడ్యూల్స్ ఉంటాయి, ఈ విధంగా చెప్పారు. అంటే సెక్షన్ 1లో మాడ్యూల్ 1లో చూసుకుంటే మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్, మాడ్యూల్ 2లో మరి రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, సెక్షన్ 2 వస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్నెస్, సెక్షన్ 3 కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ డేటా ఎంట్రీ, స్పీడ్ టెస్ట్. ఈ విధంగా 31 కేటగిరీస్ ఉంటే 3 కేటగిరీస్ స్టాటిస్టిక్స్ యాడ్ అవుతుంది అన్నమాట. సేమ్ డే జరిగిపోతాయి. పేపర్ 1 will be conducted 2 sessions, session 1, session 2 and same day. ఓకే, ఈ విధంగా టైర్ 2 ఉంటుంది. ఇందులో వచ్చిన స్కోర్స్ ప్రకారంగానే నార్మలైజేషన్ చేసి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. వన్ బై ఫోర్త్ చూసుకోవాలి. ప్రొఫిషియెంట్ టెస్ట్ కూడా క్వాలిఫై అవ్వాలి. కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఈజ్ మ్యాండేటరీ బట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. సో మాడ్యూల్ 3 ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు డీటెయిల్డ్గా, అది మీరు పీడిఎఫ్లో చూస్తే సరిపోతుంది. సో సిలబస్ మనకి రీజనింగ్కి సంబంధించిన సిలబస్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ప్రిపేర్డ్గా ఉన్నారు కాబట్టి రీజనింగ్కి సంబంధించిన సిలబస్ ఇదంతా. అవేర్నెస్, యాప్టిట్యూడ్ సిలబస్, ఇంగ్లీష్ సంబంధించింది, స్టాండర్డ్ 10th క్లాస్ స్టాండర్డ్ అంటున్నారు బట్ డిగ్రీ స్టాండర్డ్లోనే ఉండదు, చదువుతూ బెటర్. మ్యాథమెటికల్ ఎబిలిటీస్ అంటున్నాను. మ్యాథమెటికల్ ఎబిలిటీస్ సంబంధించి నెంబర్ సిస్టమ్ అని, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, స్టాటిస్టిక్స్, ప్రాబిలిటీ, రీజనింగ్ అంటే ఇదంతా సిలబస్. ప్రిపేర్డ్గా ఉన్నారు కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, కంప్యూటర్ సంబంధించిన సిలబస్. కంప్యూటర్ బేసిక్స్, సాఫ్ట్వేర్, వర్కింగ్ విత్ ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్స్, బేసిక్స్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ, స్టాటిస్టిక్స్ సిలబస్ ఇదంతా. ఓకే, ప్రూఫ్స్ అంటే చెప్తున్నారు. ఇన్ అడిషన్ టు అడ్మిషన్ సర్టిఫికేట్ మ్యాండేటరీ టు క్యారీ అట్లీస్ట్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, కలర్ ఫోటోగ్రాఫ్, ఫోటో ఐడెంటిటీ కార్డ్, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, ఫామ్, ఇలా ఏదో ఒక మెన్షన్ చేస్తుంది, ఏదో ఒకటి ఒరిజినల్ ప్రూఫ్ పట్టుకెళ్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిందని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్టెడ్ బై ది యూజర్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్స్ అనమాట. హెడ్ క్వార్టర్ ఏ రీజన్ పెట్టుకున్నా హెడ్ క్వార్టర్కి మనం వెళ్ళవలసి ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్. అందుకే ఫస్ట్ నుంచి కూడా అప్లికేషన్ పెట్టినప్పటి నుంచి కూడా తప్పులు లేకుండా నీట్గా పెట్టుకోండి, మిస్టేక్లు అయితే చేయొద్దు. అప్లై చేసినప్పుడే కరెక్షన్స్ లేకుండా చూసుకోండి. ఓకే, ఇదంతా మ్యాటర్ మనం చదువుకుంటే సరిపోతుంది. వీడియోలో అంతా ఎక్కువ అయిపోతుంది, అందుకే ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పేస్తున్నాను. ఇక్కడ చూడండి, స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది ఫిజికల్ స్టాండర్డ్స్. ఖచ్చితంగా ఈ పోస్టులకి అయితే ఫిజికల్ స్టాండర్డ్స్ ఉండాలి. ఇన్స్పెక్టర్, సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఎగ్జామినర్, ప్రివెంటివ్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్, సిబిఎన్ అని ఉంది, అలాగే సబ్ ఇన్స్పెక్టర్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్, సబ్ ఇన్స్పెక్టర్ సిబిఐ, సబ్ ఇన్స్పెక్టర్ ఎన్ఐ. సో ఈ ఎనాక్సర్ మనకి 16లో చెప్పిన విధంగా మనం ఈ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఫిజికల్ స్టాండర్డ్స్ ఇస్తారు. ఒకసారి అది ఎనాక్సర్ చూద్దాం. 19 వీటి కూడా మన ఎనాక్సర్లు ఇస్తారు 16లో. ఆ ఎనాక్సర్ ప్రకారం ఫిజికల్ స్టాండర్డ్స్ ఉండాలి, మెజర్మెంట్స్ ఈ పోస్టులకి అనమాట. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈ 8 కేటగిరీ పోస్ట్కి కూడా ఫిజికల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి, అది కూడా చూసుకోవాలి.
అంటే డాక్యుమెంట్స్ ఏం కావాలి, మెట్రికులేషన్ అంటే 10th ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, క్యాస్ట్, అదే డిజబిలిటీ ఉంటే, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, డిఫెన్స్ పర్సనల్ కమిటీ అండ్ యాక్సెస్ అండర్టేకింగ్ లెటర్స్. ఈ విధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీకు ఆల్రెడీ నోటిఫికేషన్లో ఉంటుంది కాబట్టి చూసుకొని మీరు పట్టుకుని వెళ్ళచ్చు. అన్నీ రెడీ చేసి పెట్టుకో. ఒకవేళ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పట్టుకెళ్ళాలి. సో ఈ విధంగా చూసుకోండి. ఇక్కడ మోడ్ ఆఫ్ సెలక్షన్ మినిమం క్వాలిఫై మార్క్స్ టైర్ 1 సెక్షన్ 1 సెక్షన్ 2 మాడ్యూల్ 1 ఆఫ్ సెక్షన్ 3 ఆఫ్ పేపర్ 1 టైర్ 2 అండ్ టైర్ 3 ఇలా ఉంటుంది. అంటే అన్రిజర్వ్డ్ 30%, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 25%, రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళు 20%. మినిమం మ్యాక్సిమం పర్సంటేజ్ ఎర్రర్స్ అలౌడ్. అన్రిజర్వ్డ్ 20. జస్ట్ అని మీకు తెలియడానికి ఇదంతా మెన్షన్ చేశారు. ఫుల్ ఫ్లెడ్జ్ నోటిఫికేషన్ అంటే అంతా తెలియదు కాబట్టి, సో మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్తున్నాను. మీరు ఒకసారి అది క్లియర్గా చదవండి, తెలుస్తుంది. మనకి ఓన్లీ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఏంటి, ఆ ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుంది, స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, షెడ్యూల్ ఏంటి, దాని ప్రకారంగా ఫాలోఅప్ చేసుకొని ఆ డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా రెడీ చేసి పెట్టుకుంటే మనకి డీవీ వెరిఫికేషన్ దగ్గర ఇబ్బంది లేకుండా ఉంటాం. ఏదో ఒక రీజన్ ఎంచుకోవాలన్నమాట. సదరన్ రీజన్, నార్త్ రీజన్, ఏదో ఒక రీజన్ ఎంచుకోవాలి. ఆ రీజన్కి మనం సెలెక్ట్ చేసుకోవాలి పోస్ట్. అంటే ఇక్కడ ఏమి ఇచ్చారంటే సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు ఎలా కన్సిడర్ చేస్తారంటే డేట్ ఆఫ్ బర్త్నే. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి 200 వచ్చాయి, ఇంకొక అబ్బాయి కూడా 200 వచ్చాయి అనుకోండి, అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కన్సిడర్ చేస్తారని చెప్తాను. ఇదంతా జస్ట్ ఇన్ఫర్మేషన్స్ టు యూ అన్నమాట. సో ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే, నో ప్రాబ్లం. ఇవన్నీ మిస్టేక్లు ఎవరు చేయరు కానీ, సో తెలుసుకోండి అంతే వాట్ ఈజ్ వాట్ అన్నది. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆన్లైన్ అప్లికేషన్ పీడిఎఫ్ కూడా మీకు పీపీటీ కూడా ఇచ్చారు, ఒకసారి అది కూడా చూద్దాం. ఇది సర్టిఫికేట్ రిగార్డింగ్ ఫిజికల్ లిమిటేషన్స్ ఇన్ ఎగ్జామ్ టు రైట్. సో ఇది ఒక సర్టిఫికేట్ ఫార్మెట్. ఇది 40% డిజబిలిటీ స్క్రైబ్ కోసం తీసుకుంటాం. స్క్రైబ్ కోసం లెటర్ అన్నమాట. లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ఫర్ యూజింగ్ స్క్రైబ్ అంటే ఎవరైనా రాయకపోతే పక్కన ఒక వ్యక్తిని తీసుకురావడానికి హెల్ప్ఫుల్గా చేయాలి, స్క్రైబ్ తీసుకుంటారు అన్నమాట. అదొక లెటర్ ఫార్మేట్. అది ఈ లెటర్స్ అన్నీ కూడా ఇందులో మెన్షన్ చేశారు. మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి పీడిఎఫ్, అది ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. Procedure for filling online application. The process of filling online application for the examiners consists 2 parts. వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి. వన్ టైం రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మన డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. డీటెయిల్స్ అన్నీ కూడా తప్పులు లేకుండా ఇవ్వండి. సర్టిఫికేట్స్ కూడా టైం కూడా అడుగుతుంది, తప్పులు లేకుండా ఇవ్వండి, ఎంటర్ చేయండి. సో టైం ఇంకా 1 month టైం ఉంది కాబట్టి డాక్యుమెంట్స్ కానీ మీ దగ్గర లేకపోతే ఆ సర్టిఫికేట్ విషయంలో అప్డేటెడ్ అయిన డాక్యుమెంట్స్ డీటెయిల్స్ అయితే అప్డేట్ చేయండి. ఓకే, పాతవి కాకుండా కొత్తవి అప్డేట్ చేస్తే బెటర్. వన్ టైం రిజిస్ట్రేషన్. సో వన్ టైం రిజిస్ట్రేషన్లో ఏం అడుగుతుంది అని చెప్తున్నారు. సో వన్ టైం రిజిస్ట్రేషన్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు ఎన్ని డీటెయిల్స్ డిస్ప్లే అయిపోతాయి. సో నో ప్రాబ్లం, మీరు ఒకసారి చూసుకుంటే చూడండి. జస్ట్ ఇది ఒక పీపీటీ, ఒక పేజ్ ఇచ్చారు. వన్ టైం రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, ఇది ఒక మాడ్యూల్ ఇచ్చారన్నమాట. అది ఒకసారి రిజిస్ట్రేషన్ సంబంధించి పర్సనల్ డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలి ఈ పీపీటీలో మెన్షన్ చేశారు. మీరు డీటెయిల్స్ అడుగుతుంది, క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉండాలి. ఆ డీటెయిల్స్ అప్డేట్ చేస్తుంటే సరిపోతుంది. ఇలాగా అయిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, సేవ్ చేసుకుంటారు. తర్వాత వన్ టైం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేస్తారు.
పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. లాగిన్ విత్ ఇన్ యూర్ సెట్ పాస్వర్డ్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అడిషనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయొచ్చు. డిక్లరేషన్స్. సో మీ విధంగా ఆన్లైన్లో అప్పుడు చెప్పిన పీపీటీ ప్రకారంగా మీకు డిస్ప్లే అవుతుంది. దాని ప్రకారం డీటెయిల్స్ ఇవ్వండి. ఇవన్నీ కూడా ఆన్లైన్ అక్కడ డిస్ప్లే పీపీటీ డీటెయిల్స్ ఇచ్చారు, డీటెయిల్గా ఇచ్చారు. డిక్లరేషన్స్. సో మన పోస్టులు మెన్షన్ చేశారు కదా, ఆ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. 34 క్యాడర్స్ ఉన్నాయి కదా, 34 క్యాడర్స్ సంబంధించి సర్వీస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా పీపీటీ పీడిఎఫ్ మీ దగ్గర పెట్టుకోవడం మంచిది. ఓకే, ఇక్కడ చూడండి, ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించిన సర్టిఫికేట్ అది. ఇక్కడ మనం సర్టిఫికేట్ సర్వింగ్ డిఫెన్స్ పర్సనల్ సంబంధించిన సర్టిఫికేట్ మోడల్ ఇది ఇలా ఉండాలి. ఇక్కడ మన అండర్టేకింగ్ టు బి గివెన్ బై ది ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించిన అండర్టేకింగ్ లెటర్ ఫార్మేట్ అనమాట. SC/ST సర్టిఫికేట్ ఫార్మేట్ ఇలా ఉండాలి. దీని ప్రకారంగానే మీరు కొత్తగా అప్లికేషన్ SC/ST సర్టిఫికేట్ చేసుకోవాలి. చూసుకోవాలి. డీబీకి వెళ్ళినట్టు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇదే ఫార్మేట్లో అడుగుతారు, ఇదే ఫార్మేట్లో మీరు చేయించుకోవాలి. ఇది ఓబీసీ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ ఫార్మేట్, ఈ ఫార్మేట్లో ఉండాలి. EWS ఎకనామికల్ వెహికల్ సెక్షన్. సో ఖచ్చితంగా ఇందులో ఈ క్యాడర్లో ఉన్నాయి, ఈ టైప్ ఆఫ్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. EWS డిజబిలిటీ సర్టిఫికేట్, ఈ టైప్ ఆఫ్ సర్టిఫికేట్ ఉండాలి. సో క్యాడర్స్ ఉంటాయి, ఓకే, అందులో డిఫరెన్షియేట్ ఉంటాయి, అవి కూడా మీరు చూసుకుంటారు. లోకోమోటివ్, ఫిజికల్ స్టాండర్డ్, బెంచ్ మార్క్ డిజబిలిటీ సంబంధించి ఒక ఆకు సంబంధించిన డిజబిలిటీ సంబంధించిన సర్టిఫికేట్. ఇక్కడ మనం ఫిజికల్ స్టాండర్డ్ చెప్పాం. ఫిజికల్ స్టాండర్డ్స్ మనం ఆల్రెడీ మెన్షన్ చేసిన ఎనాక్సర్ 16లో చెప్పినట్టుగా మనకు 8 క్యాడర్స్ ఉన్నాయి కదా, ఆ పోస్ట్కి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్స్ అది పోస్ట్ ఆఫ్ ఇన్స్పెక్టర్ చూసుకుంటే సెంట్రల్ ఎక్సైజ్ ఎగ్జామినర్ ప్రివెంటివ్ ఆఫీసర్స్ ఇలా 8 కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఫిజికల్ స్టాండర్డ్స్ ఇలా ఉండాలి. హైట్ వచ్చేసరికి 157.5 cm ఉండాలి. చెస్ట్ 81 cm, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అట్లా. ఓకే, 5 cm కేసు ఇక్కడ అస్సాం వాళ్ళకి ఇట్లు వాళ్ళకి ఉంటుంది, బట్ మనం ఇది గమనించుకోవాలి. 157.5 cm హైట్ ఉండాలి ఫిజికల్ స్టాండర్డ్. వాకింగ్ 15 నిమిషాల్లో 1600 మీటర్లు వాకింగ్ చేయాలి. సైక్లింగ్ 8 కిలోమీటర్లు 30 నిమిషాల్లో 8 కిలోమీటర్ సైక్లింగ్ చేయాలి. ఇది మేల్కి సంబంధించిన ఫిజికల్ స్టాండర్డ్స్. ఓకే, ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 152 సెంటీమీటర్స్ ఉండాలి. వెయిట్ వచ్చేసరికి 48 kgs. జెంట్స్లో వెయిట్స్తో సంబంధం 48 kgs ఉండాలి. ఇక్కడ వాకింగ్ వచ్చేసరికి 1 కిలోమీటర్ 20 మినిట్స్లో వెళ్ళాలి. సైక్లింగ్ 3 కిలోమీటర్స్ 25 మినిట్స్లో సైక్లింగ్ చేయాలి. ఫిజికల్ స్టాండర్డ్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి ఫిజికల్ స్టాండర్డ్స్ పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చూసుకుంటే హైట్ ఎంత ఉండాలి? 165. ఉమెన్ అయితే 150. ట్రైబ్స్ 5 సెంటీమీటర్లు అనుకుంటుంది. సో ఇట్లా చెస్ట్ వచ్చేసరికి 76 cm విత్ ఎక్స్పెన్షన్, అంటే బ్రీత్ ఇన్ బ్రీత్ 76 సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్. ఇక్కడ హై విజన్ చూసుకుంటే మనకి ఐ సైట్
6/6 అండ్ 6/9 అదర్ టైప్. సో ఈ టైప్ ఆఫ్ ఉండాలి. ఏ కేటగిరీ? పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఫిజికల్ స్టాండర్డ్ పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో అనమాట, NIA. అందులో ఎంత ఉండాలి? మెన్కి అయితే 170 ఉండాలి, ఉమెన్ ఏమో 150 ఉండాలి. ఓకే, చెస్ట్ 76, విజన్ ఈ విధంగా ఉండాలి. ఫిజికల్ స్టాండర్డ్స్ సబ్ ఇన్స్పెక్టర్, జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్, నార్కోటిక్ సెంట్రల్ కంట్రోల్ బ్యూరోలో మనకి హైట్ వచ్చేసరికి మెన్ 165, ఉమెన్ వచ్చేసరికి 152. ఈ విధంగా ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి. 76 విజన్ ఇలా. ఇక్కడ మనం ఇంపార్టెంట్ పాయింట్ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఈ స్టాండర్డ్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఈ స్టాండర్డ్స్ ప్రకారంగా మనం అప్లై చేసుకోవాలి. వన్స్ మీరు స్టాండర్డ్స్ లేకుండా అప్లై చేస్తే మీ పోస్ట్ రిజెక్ట్ అవుతుంది. సో అందువల్ల మీరు ఈ స్టాండర్డ్స్ కూడా గమనించుకోవాలి. చాలామంది చూడరు, డైరెక్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేస్తారు అంతే. అలా కాకుండా ఇలా చూడాలి. మొత్తం ఈ స్టాండర్డ్స్ ఉంటేనే మీకు ఆ పోస్ట్ ఎలకెట్ చేస్తారు. ఒకవేళ ప్రిఫరెన్స్ మీరు ఇచ్చినా కానీ ఆ పోస్ట్ వస్తే మీకు ఆ పోస్ట్ అయితే ఎలకెట్ చేయరు. అది చూసుకోండి. సో ఈ ఎంపీ క్యారెక్టర్ సంబంధించి కూడా ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ ఎంపీ క్యారెక్టర్ సంబంధించి హైట్, చెస్ట్ అని కూడా చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి CGL సంబంధించిన నోటిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే రిలీజ్ చేస్తుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా. ఇంచుమించు 17,000 అంటే అప్రాక్సిమేట్ క్యారీ ఫార్వర్డ్ అయిన 18,000 పోస్టులు. చాలా భారీ నోటిఫికేషన్ ఇది. సో ఈ మనకి గ్రూప్ B, గ్రూప్ C పోస్టులు అనేది నెంబర్ 1 పోస్ట్, మంచి పోస్టులు అనమాట. సో బాగా ప్రిపేర్ అవుతే మాత్రం ఖచ్చితంగా మీరు నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్కి ఖచ్చితంగా జాబ్లో ఉంటారు. సో ఈ స్టాండర్డ్స్ మనకి చూసుకుంటే Tier 1, Tier 2 అంటే మ్యాథమెటికల్ అంటే యాప్టిట్యూడ్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్, స్టాటిస్టిక్స్, అలాగే జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్. ఈ సబ్జెక్ట్ మీద గ్రిప్ సంపాదించుకుంటే ప్రాక్టికల్ టెస్టులు మాత్రం డైలీ రాస్తూ మీ ఇంప్రూవ్ చేసుకుంటే, యాక్యురసీ ఇంప్రూవ్ చేసుకుంటే డెఫినెట్లీగా యూ విల్ గెట్ ద జాబ్. సో అందరూ కూడా డాక్యుమెంట్స్ విషయంలో మాత్రం చాలా మిస్టేక్లు చేయొద్దు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చాలా క్లియర్గా జరుగుతుంది కాబట్టి అన్ని కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్డేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి అవ్వచ్చు, మీ డిజైరబుల్ డాక్యుమెంట్స్ సంబంధించి అన్నీ కూడా పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. మీకు షెడ్యూల్ ప్రకారంగా అన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. ఇంకా పాయింట్స్ అయినా మీరు కావాల్స్తే ఈ నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసి మీ PDFలో చూడవచ్చు. మనకు కావాల్సింది ఏంటంటే షెడ్యూల్ ఎప్పుడు, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటి, అదేవిధంగా మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఈ విధంగా మన ప్రిఫరెన్సెస్ పోస్టుల గురించి మనం బేసిక్గా తెలుసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా మనం చెప్పిన షెడ్యూల్ ప్రకారంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కాబట్టి ఇది మీరు 24 నుంచి స్టార్ట్ అవుతుంది జూన్ మంత్. సో అప్లికేషన్ తొందరగా అప్లై చేసేయండి, మిస్టేక్లు లేకుండా చేయండి. డాక్యుమెంట్స్ ఏమైనా ఓల్డ్ డాక్యుమెంట్స్ ఉంటే ఓల్డ్ డాక్యుమెంట్స్ కాకుండా క్యాస్ట్ సంబంధించి కొత్తగా క్యాస్ట్ అప్లై చేసుకుని ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. 1 టైం రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మాత్రం చాలా తప్పులు లేకుండా ఎంటర్ చేయండి. మిస్టేక్లు అసలు చేయొద్దు, కరెక్షన్ కోసం ఆలోచించొద్దు. సో ఈ విధంగా ఈ షెడ్యూల్ ప్రకారంగా చెప్పిన విధంగా మీరు ఈ అప్లికేషన్ ఫిల్ చేసుకుని అప్లై చేసుకోండి. ప్రిపరేషన్ మాత్రం పర్ఫెక్ట్గా చేయండి. ఖచ్చితంగా ఎస్ఎస్సి ఇచ్చిన టైంలోనే మనకి ఎగ్జామ్ జరుగుతుంది తప్ప పోస్ట్ పోన్ అవుతుంది అనే విషయం మైండ్లోంచి తీసేయండి. అసలు పోస్ట్ పోన్ అనేది సమస్య లేదు. ఇచ్చిన ఎగ్జామ్ ఎప్పుడైతే ఇచ్చారో షెడ్యూల్ ప్రకారంగా ఎగ్జామ్ జరుగుతుంది. కావున అందరూ కూడా ఈ నోటిఫికేషన్ త్రూ ఫాలో అయ్యి మీరు ప్రిపరేషన్ కూడా బాగా చేయాలి. డైరెక్ట్ అంటే ఆన్లైన్ ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ సంబంధించిన విషయాలు కూడా మీరు నోట్ చేస్తూ ప్రాక్టీస్, యాక్యురసీ ఎక్కువ ఉంచుకోవాలి. యాక్యురసీ చేసుకోవాలి. CGLలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే స్టాఫ్ సెలక్షన్ ఉన్నది ఏంటంటే మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రం మనం బాగా ప్రాక్టీస్ చేసామనుకుంటే డెఫినెట్గా అయ్యే పడుతుంది. సో బ్యాంకింగ్కి స్టాఫ్ సెలక్షన్కి డిఫరెన్స్ అదే. బ్యాంకింగ్ అనేది డైనమిక్ క్వశ్చన్స్ ఉంటాయి, CGL అంటే SSC సంబంధించి స్టాటిక్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో స్టాటిక్ క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అని పర్ఫెక్ట్గా చేస్తే మీకు యాక్యురసీగా చేశారనుకోండి ఖచ్చితంగా మంచి గ్రూప్ B, గ్రూప్ C మంచి పోస్టులు, UPSC తర్వాత మంచి పోస్టులు సెలెక్ట్ చేస్తే స్టాఫ్ సెలక్షన్ అనమాట. సో ఈ పోస్టులు మాత్రం మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. అందరూ కూడా ఆల్ ది బెస్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకేమైనా కామెంట్ చేయండి.
ఇంకా దేని మీద ఏ విషయాలు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మెన్షన్ చేయండి, నేను క్లారిఫికేషన్ ఇస్తాను. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.